అందరికీ నమస్కారం. షేర్లింగంపల్లిలో 7,40,000 ప్లస్ ఓటర్స్ ఉన్నారు. అందులో భాగంగా దాదాపు 100 పోలింగ్ స్టేషన్లని వెరిఫై చేశాము. అందులో వేలల్లో డూప్లికేట్స్ ఓట్స్ ఉన్నాయి. డూప్లికేట్స్ ఓట్స్ని వెంటనే తొలగించాలని ఈఆర్ఓ గారిని కలిసి రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఈఆర్ఓ గారు పాజిటివ్గా స్పందించి తప్పకుండా మీరు ఇచ్చిన డూప్లికేట్స్ ఓట్స్ని తొలగిస్తామని చెప్పారు. అంతేకాకుండా ఇంకా మిగతా పోలింగ్ స్టేషన్లు కూడా మీరు చేయండి. మీరు ఏ కంప్లైంట్స్ అయితే ఇస్తారో, ఏ బూత్లో అయితే కంప్లైంట్లు ఇస్తారో ఆ బూత్లో మాత్రమే మేము చెక్ చేస్తామని చెప్పారు. అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి అంటే 100 పోలింగ్ స్టేషన్లో డబుల్ ఓట్స్ ఉన్నాయి, వాటిని డిలీట్ చేయండి, అదేవిధంగా సర్వే చేయండి అని మేము రిప్రజెంటేషన్ ఇస్తే ఈఆర్ఓ గారు ఏమంటారంటే మీరు ఇచ్చిన కంప్లైంట్ని తీసుకొని మీరు ఇచ్చిన ఓటర్లని ఏదైతే డూప్లికేట్స్ ఉన్నాయో వాటిని వెరిఫై చేసి డిలీట్ చేస్తాం, కానీ సర్వే చేయడానికి మ్యాన్ పవర్ లేదు, అదేవిధంగా ఫండింగ్ లేదు, ఎలా చేయాలి అని అంటున్నారు. ఇక్కడ ఏంటి అంటే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ రోల్ అనేది చాలా మేజర్ రోల్. చాలామంది చాలాసార్లు మనం వింటున్నాం న్యూస్లలో డూప్లికేట్ ఓట్స్, దొంగ ఓట్లు వేస్తున్నారు అని. వాటిని మినిమైజ్ చేయడానికి మెయిన్ ఎలక్షన్ రోల్. ఈ ఎలక్షన్ రోల్ ప్రక్రియ సరిగా లేకపోతే ఎలక్షన్స్ ఎలా రన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంకా ఏంటి అంటే ఏ విధంగా ఉన్నాయి డూప్లికేట్స్, గవర్నమెంట్ సిస్టమ్ ఎలా ఉందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సరే, హైదరాబాద్లో చాలామంది మైగ్రేట్ అవుతుంటారు, వస్తుంటారు, వెళ్తుంటారు, రెంట్లకు ఉంటారు, ఓటు తీసుకుంటారు. ఇవన్నీ పక్కకు పెడితే అట్లీస్ట్ ఎగ్జాంపుల్ మాధవ రెడ్డి నా నేమ్ వచ్చి మాధవ స్పేస్ రెడ్డి ఉంటే ఒక ఓటర్ ఐడి ఉంది, మాధవ రెడ్డి కమైండ్గా ఉంటే ఒక ఓటర్ ఐడి ఉంది. లైక్ ఫాదర్ నేమ్ సేమ్, హౌస్ నెంబర్ సేమ్, అన్నీ సేమ్ ఉంటాయి. లైక్ ఈ విధంగా ఉన్న ఓటర్లను కూడా మీరు తొలగించకపోతే చాలా బాధాకరం. సో ఇప్పటికైనా నేను ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేసేదంటే షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి 7,40,000 ఓటర్లని మీరు ఒకసారి సర్వే చేయండి. అందులో చాలా డూప్లికేట్స్ ఉన్నాయి, చాలామంది మైగ్రేట్ అయిన వాళ్ళు ఉన్నారు. అలా ఓటుని తొలగించి ఫైనల్ ఎలక్షన్ రూల్ని రిలీజ్ చేయాలని నేను జనసేన పార్టీ నుండి రిక్వెస్ట్ చేస్తున్నాను.